హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇవి లేటెస్ట్ అప్డేట్, అంటే ఇవాళ ఉన్నటువంటి అప్డేటు. ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, సుమారు 1.26 కోట్ల మంది అప్లై చేసినటువంటి ఈ ఎగ్జామ్లో ఎంతమందిని ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఎంతమందిని పిలవడం జరిగింది, వాళ్ళకి ఎప్పటి నుంచి ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ సిటీని ఎగ్జామ్ డేట్ను ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నోటీస్ ఆన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ సిబిటీ 1 అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఇక్కడ చూడండి, ద లార్జ్ నంబర్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ విల్ బి హెల్డ్ ఇన్ మల్టీ ఫేజెస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ adherence to all the COVID-19 guidelines for the largest number of eligible candidates, approximately 1.25 crores అన్నాడు. Accordingly, the first phase of the exam is scheduled for 23 lakhs candidates. అంటే అవుట్ ఆఫ్ ది 1.25 crores 23 లక్షల మందికి అయితే ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ అనేది టు బీ హెల్డ్ ఆన్ 28/12/2020 నుంచి 13 జనవరి 2021 ఈ రోజుల్లో, ఈ తేదీల్లో వీళ్ళకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ వేరియస్ సిటీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ ద రిమైనింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి షెడ్యూల్డ్ ఇన్ సబ్సీక్వెంట్ ఫేజెస్ అండ్ విల్ బి ఇంటిమేటెడ్ అకార్డింగ్లీ అన్నాడు. అంటే ఈ 23 లక్షల మందికి ఫస్ట్ స్టేజ్లో సిబిటీ నిర్వహించిన తర్వాత మిగతా అభ్యర్థులకు సబ్సీక్వెంట్గా వాళ్ళ యొక్క ఫేజెస్ అయితే డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకు అదేవిధంగా ఇంటిమేట్ చేయడం జరుగుతుందన్నారు. అయితే ఈ 23 లక్షల మంది ఎవరికి ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది ఈ తేదీల్లో 25 నుంచి డిసెంబర్ 25 నుంచి జనవరి 13 వరకు అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 2 చూద్దాం. ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ అండ్ ట్రావెలింగ్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ఆల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ 10 days ప్రియర్ టు స్టార్ట్ ఆఫ్ దేర్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ 28 స్టార్ట్ అవుతుంది కాబట్టి 28 కంటే 10 రోజుల ముందు, అంటే రేపటి నుంచి 18 నుంచి ఎవరెవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ సిటీ డేట్ అనేది ఈ వెబ్సైట్లో కనిపిస్తుందని చెప్తున్నాడు. డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days ప్రియర్ టు ఎగ్జామ్ డేట్ మెన్షన్డ్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్. 4 రోజుల ముందు అయితే, అంటే 28 కంటే 4 రోజుల ముందు 24th నుంచి అయితే ఈ కాల్ లెటర్స్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ హూ ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ఫేజ్. ఈ ఫేజ్లో ఎవరికైతే ఎగ్జామ్ లేదో వాళ్ళకి ఇంటిమేషన్ ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఆన్ యాక్సెసింగ్ ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్. డియర్ క్యాండిడేట్, ఎవరైతే ఎగ్జామ్ సిటీ కోసం డేట్ కోసం లింక్ అయితే చూస్తారో, యాక్సెస్ చేస్తారో, ఆ లింక్లో మనకి ఎగ్జామ్ లేని వాళ్ళకి ఏ విధంగా కనపడుతుందంటే, డియర్ క్యాండిడేట్ యు ఆర్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ద ప్రజెంట్ ఫేజ్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఇంటిమేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బీస్ అనే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఎగ్జామ్ ఉన్న వాళ్ళకేమో డైరెక్ట్గా ఎగ్జామ్ సిటీ అదేవిధంగా డేట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు 4 రోజుల ముందు, అంటే 24 నుంచి అయితే ఈ కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, ఫర్గాట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ లింక్ అని కూడా ఇచ్చిండు. ఎవరైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే మర్చిపోతారో వాళ్ళ కోసం ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ఆల్ ద ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ టు అసిస్ట్ క్యాండిడేట్స్ హూ ఫర్గాట్ దేర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ రిట్రైవింగ్ దేర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్. వాళ్ళ కోసం అయితే ఒక ప్రత్యేకమైన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డూ నాట్ బీ మిస్డ్ బై అన్అథెంటికేటెడ్ సోర్సెస్ అన్నాడు. ఖచ్చితంగా ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామ్ సిటీస్ కోసం కానీ డేట్స్ కోసం కానీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ మీరు సెర్చ్ చేయండి. వేరే అనాథరైజ్డ్ అథెంటికేటెడ్ వెబ్సైట్లో సెర్చ్ చేయదని చెప్తున్నారు. ఇదండి ఈ రోజు ఉన్నటువంటి 7/12/2020 రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకోటి, నిన్న మొన్న 15th 16th రోజు ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ PDF కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి, దీనికి ఈ PDFకి సంబంధించినటువంటి PDF కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.